పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం నాస్తి ఓం నమో భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ నాస్తి రాగసమో బన్ధిః నాస్తి ద్వేషసమః కలిః నాస్తి స్కంధసమం దుఃఖం నాస్తి శాంతేః పరం సుఖం నాస్తి రాగసమో బన్ధిః. రాగము అనగా ఇంద్రియ విషయముల ఎడల ఆసక్తి, దానితో సమానమైన మంట వేరే ఏది ఉండదు. ఇప్పుడు ఈనాడు సొసైటీలో మనం చూస్తూ ఉంటాం, ఒక క్రైసిస్ సిచ్యువేషన్లో ఉంటుంది. ఎప్పుడు సొసైటీ ఏదో ఒక అతలాకుతలమవుతూ అనేక సమస్యలతో సతమతమవుతున్నట్లుగా మనకు అనుభవానికి వస్తుంది. దానికి కారణం ఏంటంటే సొసైటీలోను కమ్యూనిటీ, ముఖ్యంగా ప్రాపర్టీస్లో, ముఖ్యంగా ఫ్యామిలీస్లో మనుషులు చాలా ఒక రకమైన క్రైసిస్ బతికేస్తూ ఉంటారు. ఏదో ఒక ఆపన్నుల వలె జీవిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే రాంగ్ వాల్యూస్. ఆ వాల్యూస్ సరిగ్గా లేకపోవడం. వాల్యూస్ వేటి యందు? రిలేషన్షిప్ టు ప్రాపర్టీ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ ఆసక్తి ఉంటుంది. ప్రాపర్టీ విషయంలో ఔదార్యం ఉండదు. నేను చూశాను, సోదరులు, ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములు ప్రాపర్టీ గురించి దెబ్బలాడేసుకుంటారు. శత్రువులు కూడా అంతలా దెబ్బలాడుకోరు. ప్రాపర్టీ మీద గట్టిగా దెబ్బలాడుకుంటారు. చాలా భయంకరంగా కోర్టుకు వెళ్ళిపోతారు. ముఖం చూసుకునే పరిస్థితి లేనట్టుగా వెళ్ళిపోతారు. ఎందుకు అంత ఆసక్తి? ఏమిటి ప్రాపర్టీ అంటే? ఇప్పుడు ప్రాపర్టీ పోనీ నాకు తక్కువ వచ్చిందనుకోండి, ఏ మేరకు తగ్గిందో అది ఎవరికి వెళ్తుంది? పైవాడికి ఏం పోదుగా, తమ్ముడికే పోతుంది. వై నాట్ బీ జనరస్? సో ఆ విధంగా ప్రాపర్టీ ఎడల రాగము. నేను ఒకసారి ఎక్కడికో భిక్షకు వెళ్ళాను. ఆ భిక్ష ఇచ్చిన సజ్జనుడు, నాకు ఒక చిన్న క్రైసిస్ ఉంది, మీ సలహా ఏమిటో చెప్పండి అన్నాడు. ఎక్కడ? అమెరికాలో. ఏమిటి చెప్పండి అన్న అంటే, నేను ఇక్కడ ఉన్నాను, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను. పెద్ద గృహస్థే, సంపన్నుడే, అమెరికాలో ఉన్నాడు, బాగా సంపాదించుకుంటున్నాడు, స్వగృహం అది ఉంది, లోటేమీ లేదు. వాళ్ళ అన్నగారు పల్లెటూరులో ఉన్నారు, విలేజ్లో. వాళ్ళకి తండ్రి విధులుపెట్టిన ఆస్తి 10 ఎకరాలు ఉన్నాయి. 10 ఎకరాలు ఆస్తి అంటే చెరో 5 ఎకరాలు రావాలి. కానీ అన్నగారు ఇంటి దగ్గరే ఉన్నాడు కదా, విలేజ్లోనే ఉన్నాడు. తండ్రి ఇల్లు అంతా ఆయనే వాడుకుంటాడు. తమ్ముడు ఇల్లు తాళం వేసి పెట్టాడు కదా, తమ్ముడు వాటా అంటూ ఉన్నది కదా, మొత్తం అంతా అదే వాడుకుంటాడు. తమ్ముడికి అద్దెస్తాడా? ఇవ్వడం. నీకు వచ్చి ఉండమంటాడు. అద్దెమిస్తాడు. న్యాయంగా అయితే అద్దె ఇచ్చేయాలి. ఏదో అద్దె కట్టి ఇచ్చేసేదే, తమ్ముడు నీ వాటాకి నీకు అద్దె వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకు దండం పెట్టి, అన్నయ్య నువ్వు తండ్రితో సమానం, నువ్వు ఎలా చేస్తే నాకు అలా అంగీకారము అని మంచిది. ఇప్పుడు ఇంకా పరస్పర సహకారానికి అవకాశం ఉండదు. ఎందుకని? ప్రతివాడికి ఇంద్రియ భోగముల యొక్క ప్రాముఖ్యం పెరిగిపోయింది, పరిధి పెరిగినది. ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ సెన్స్ ప్లెషర్స్ అండ్ ది ఇంపార్టెన్స్ గివెన్ టు సెన్స్ ప్లెషర్స్ రెండు కూడా పెరిగాయి. దాంతో it directly impacts the cooperation between man and man. ఇద్దరు సోదరులు పక్కపక్కన ఉంటున్నారనుకోండి, ఇద్దరు ఇంద్రియ భోగముల వెంట పరుగులు తీయడం ప్రారంభించారనుకోండి, వాళ్ళిద్దరూ కూడా కొట్లాడేసుకుంటారు. ఇద్దరు సర్దుబాటు ధోరణితో సరళమైన జీవనాన్ని గడుపుతున్నారనుకోండి, ఇద్దరి మధ్యన ఉన్న పొరపక్షములు ఏమైనా ఉన్నా కూడా సర్దుబాటు అయిపోతాయి. కాబట్టి ఇంద్రియ భోగములకు ప్రాముఖ్యమునిచ్చుట అనేది దాని ప్రభావము, దాని దుష్పరిణామము చాలా లోతుగా ఉంటుంది. మీరు మీ జీవితంలో మీరు ఇంద్రియ భోగములకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చుకుంటూ పోతే మీ వల్ల నలుగురికి కలిగే ఉపకారం అలా కుంచుకుంటూ పోతుంది, అది తగ్గిపోతూ ఉంటుంది. ఏ స్టేజ్ కమ్స్ మీ వల్ల ఇంకెవరికి ఏ ఉపకారమూ ఉండదు. ఎందుకంటే ఇంద్రియ భోగముల ప్రాముఖ్యము తగ్గినప్పుడు మాత్రమే మీరు ఇతరులకు ఉపకరించగలుగుతారు.
కోఆపరేషన్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్, గుడ్ విల్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్, అది కొంచెం అది తగ్గిపోతూ ఉంటుంది, విచ్ ఈజ్ ఎ వెరీ బ్యాడ్ డెవలప్మెంట్ ఇన్ దిస్ సొసైటీ. దానికి కారణము ఈ రాగమే అని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఒకళ్ళపై ఒకళ్ళకి విశ్వాసం ఉండదు, భార్యాభర్తల మధ్య విశ్వాసం ఉండదు, అన్నదమ్ముల మధ్య అంటే నా అభిప్రాయం ట్రస్ట్, అన్నగారికి తమ్ముడిపై నమ్మకం ఉండదు, తమ్ముడికి అన్నపై నమ్మకం ఉండదు, తల్లికి కొడుకుపై నమ్మకం ఉండదు, కొడుక్కి తల్లిపై నమ్మకం ఉండదు. ఈ పరిస్థితులు డెవలప్ అవుతాయి. కారణం ఏమిటో తెలిసిన, అందరూ ఇంద్రియ భోగముల వెంట పరుగులు తీస్తూ ఉంటారు. అమ్మగారి ఓ రకమైన ఇంద్రియ భోగాలు, కొడుకు ఇంకో రకమైన ఇంద్రియ భోగాలు, కూతురు మరో రకమైన ఇంద్రియ భోగాలు, అందరూ ఇంద్రియ భోగపరాయణులుగా ఉంటారు. దాంతో ఒకళ్ళ మీద ఒకళ్ళకి సహజంగా ఉండే ట్రస్ట్ ఉండదు. మీరు గమనించండి, చాలా బీద కుటుంబాల్లో, బాగా అన్సివిలైజ్డ్ విలేజ్ ఫ్యామిలీస్లో మ్యూచువల్ ట్రస్ట్ ఎక్కువ ఉంటుంది బిట్వీన్ ది ఫ్యామిలీ మెంబర్స్. వేరే బాగా సోఫిస్టికేటెడ్ ఫ్యామిలీస్లో అంటే అలాగా ఒక ప్యాలెస్లో భార్యాభర్త, కొడుకు కూతురు, కొడుకు కోడలు, మనవడు, 5 ఉంటారు. ఒక ప్యాలెస్లో ఉంటారు. వాళ్ళ మధ్యన మ్యూచువల్ ట్రస్ట్ ఉండదు. అదే పాకలో 10 మంది కలిసి బతుకుతూ ఉంటారు, పిల్ల పీచు అన్న, వాళ్ళందరి మధ్యన ట్రస్ట్ ఉంటుంది. కాబట్టి ఇంద్రియ భోగములకు ప్రాముఖ్యము పెరుగుట ద్వారా పరస్పరము ఉండేటువంటి నమ్మకములు పూర్తిగా సడలిపోతాయి. అది డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది దానివల్ల. సో తర్వాత ఇంకొకటి, ఇంద్రియ భోగాసక్తి పెరిగినందువలన ది రైట్ మీన్స్ ఫర్ ది రైట్ ఎండ్ అనే గోల్డెన్ రూల్ ఏదైతే కలదో అది జాలరు. ఫాయిల్ కాస్ట్లీ థింగ్ ఇట్ ఈస్. దాన్ని కవర్ చేశాడు. మహారాజు వచ్చి కూర్చున్నాడు. మహారాజ్ రేపటికి ప్లేట్ ఈ విధంగా తయారు చేస్తున్నాను అని ఫాయిల్ తీశాడు. మహారాజు చూశాడు దాన్ని. అది 2 మనుషులు భోజనం అది. అది ఒక్కడికి ఇస్తారు. ఆ ఒక్కడు చిన్నపిల్లవాడైనా సరే ఏం పర్వాలేదు ఇచ్చేస్తారు. వాడు తిన్నంత తిని పారేయటమే మిగిలింది. 2 మనుషుల భోజనం. దాంట్లో 6 డిష్లు ఉన్నాయి. 3 డిష్లు సరిపడే చోట 6 డిష్లు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఖరీదైన డిష్ స్వీటును ఆ బోండా. ఆ బోండా సైజ్ ఎంత ఉంది?
ఎవడు ఫుల్గా తినడు, సగమే తింటారు ఎంత బాగున్నా కూడా. ఆ మోడల్ చూపించాడు. ఆయన ఏవో కొన్ని సజెషన్స్ ఏవో చేశారు. సరే మార్పు చేసేస్తామని, సరే బాగానే ఉంది. తర్వాత ఆ ప్లేట్ తీసుకెళ్ళి అక్కడ పారేసాడు. హీ డి నాట్ పే అటెన్షన్ టు దట్ ప్లేట్. నేనున్నాను, ఆ ప్లేట్ ఏం చేస్తా ఉన్నాను, ఇట్స్ పర్పస్ ఈజ్ ఆల్రెడీ సర్వ్డ్. ఇట్ ఈజ్ మెంట్ టు ఫిక్స్ టుమారోస్ మెనూ ఇన్ ఏ పర్టికులర్ వే. అయితే ఇప్పుడు ఏం చేస్తాం, ఏదో ఒకటి చేస్తామండి, దాని గురించి పాయింట్ కాదు. దట్ ఈజ్ నాట్ ది పాయింట్. లుక్ ఎట్ దట్ ఇన్సెన్సిటివిటీ. ఫుడ్ని అవతల త్రో చేయటానికి కూడా ఏమీ వెనుకాడకపోవటం. ఆ విధమైన ఇన్సెన్సిటివిటీ ఎందుకు డెవలప్ అయిందో తెలుసునా? ఆ వ్యక్తిని నేను దూషించట్లేదు. వ్యక్తులు ఎక్కడి నుంచి వస్తారు? మనం తయారు చేసిన మనుషులే వీళ్ళందరూ కూడా. మనం భోగమునకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తూ పోవడం చేతన వాడు అలా తయారయ్యాడు. డోంట్ యూ థింక్ సో? కాబట్టి దట్స్ వై ఐ గేవ్ దిస్ నేమ్, ఖాన్ మార్కెట్ గ్యాంగ్ ఆఫ్ వేదాంతన్స్. వేదాంతం పేరుకి ఒక కుంభమేళ అయింది, అర్ధమేళ, అర్ధకుంభ, ఇదంతా వీళ్ళు ఏవో చేస్తూ ఉంటారు. దాంట్లో ఏమీ సారం ఉన్నట్టు నాకు అనిపించదు. ఏమిటో సారం నాకు తెలియదు. పోనీ లెట్ మీ సే లైక్ దాట్. అర్ధకుంభ ఏమిటి? కుంభం ఎక్కడుంది? నా తరగా ఎక్కడ ఏవో స్టార్స్ ఉన్నాయి తప్ప కుంభమే ఉంది. అర్ధకుంభ, మళ్ళీ కుంభం ఒకటి, అర్ధకుంభ ఒకటి. అర్ధకుంభ అయింది. ఒక షాప్ ఉంది. ఏమిటో తెలుసిన ఆ షాపు? కందమూల ఫలంక షాప్ అని షాప్. కందమూల ఫలముల షాప్, కంద మూల ఫల. ఆ షాప్ ఓనర్ని వీడు ఈ టీవీ వాడు అడిగాడు. ఆ ఇంటర్వ్యూ నేను చూశాను. ఈజ్ ఇంటర్వ్యూయింగ్ ఎవరిబడి, ఇంటర్వ్యూడ్ దిస్ ఫెలో. సో ఈ షాప్ ఇక్కడ పెట్టావు, యూ మీన్ టు సే ఇవన్నీ నీకు బాగా సేల్ అవుతాయా? మేళాల్లో ఉన్నట్టు బాగా సేల్ అవుతాయని నేను చెప్పాడు. అప్పుడు బహుశా చాలామంది సాధువులు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కొనుక్కుంటారేమో అని వీడు అడిగాడు. అడిగితే నో అని చెప్పాడు వాడు. సాధువులు ఎవ్వరూ మా కందమూల ఫల షాపుకి రారు, కొనుక్కోరు. సాధువులు కందమూల ఫలములను తినరు. వాళ్ళు తిని భోజనం, ఖరీదైన భోజనాలు వాళ్ళు చేస్తారు. మా షాపుకి వచ్చేవాళ్ళు పేదవాళ్ళు, కొంచెం అనారోగ్యపరులు, ఆయుర్వేదం మందులు వాడుతూ అనుపానము ఇత్యాది ఈ గోలలో ఉన్నవాళ్ళు మాత్రం మా షాపుకి వస్తారు. మాకేమీ కస్టమర్స్కి లోటు లేదు అని చెప్పాడు వాడు. సాధువులైతే ఒక్కడు కూడా మా షాపుకి రారు. వాడు साधु लोग कंदमूल फल नहीं खाते हैं, वो तो बहुत अच्छा बढ़िया खाना खाते हैं అని చెప్పాడు. అది రాగం అంటే ఆ విధంగా తయారవుతుంది. మీరు తయారు చేసినట్లయితే అలా తయారవుతుంది. అలా ఒకసారి రాగం ఆ స్థితికి వచ్చిందంటే అది తగలబెట్టేస్తుంది సర్వమును. నాస్తి రాగసమో బన్హి, నాస్తి ద్వేష సమః కలిహి. ఇది కూడా ఇది ఎవరికి వారు జాగ్రత్తగా అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. ఎవరికి వారు అన్వయించుకుని చూసుకోవాలి. కానీ దీంట్లో మోరల్ లెక్చర్ ఇచ్చేసి అలాగే దాంట్లో అది కాదు. చెప్పాడు దానికి ప్రబుధార్థ తాత్పర్యాలు చూసేసుకుని మనం పని అయిపోయింది అనుకోవడం కూడా సరికాదు. ముందు ఈ పౌరాణికుల కలిని పక్కన పెట్టాలి. అది ఏదో ఎవడోహడం మాట వరుసగా అన్నాడు. కలహం ఎక్కువైంది. ఇప్పుడు మహాభారత యుద్ధం అంతా కలహమే కదండి. అంచేతనే మహాభారత యుద్ధం దాన్ని కలితో ముడిపెట్టి, అది కలి ప్రారంభానికి ముందో జస్ట్ అబౌట్ టు బిగిన్ అనో, లేకపోతే ఆల్రెడీ బిగిన్ అయిన తర్వాత యుద్ధం వచ్చిందనో, మొత్తానికి మహాభారత యుద్ధానికి కలికి సంబంధము పెట్టారు. ఆబ్వియస్లీ దట్ ఈస్ ది రైట్ అప్రోప్రియేట్ థింగ్, బికాజ్ కలహ. కాబట్టి కలి అంటూ ఏదో కలియుగం అదంతా కూడా వీఆర్ నాట్ కన్సర్న్డ్ విత్ ఇట్. టైమ్ ఈజ్ టైమ్ అండ్ టైమ్ ఈజ్ ఏ మెంటల్ కేటగిరీ. అదంతా వేరే సంగతి. ఈ కలహము, కలిహి అంటే కలహ. ఇంట్లో కలియుగం వచ్చిందా లేదా అంటే అర్థం మీ ఇంట్లో కలహం ప్రారంభమైందా లేదో చూసుకోవాలి మీరు. కలహం ప్రారంభమైతే కలియుగం వచ్చింది. కలహాన్ని మీరు పరిష్కరించుకుంటే కలియుగం పోయి కృతయుగం వచ్చింది. కలహం రాకుండా మీరు జాగ్రత్త పడితే మీరు ఇంకా కృతయుగంలోనో ద్వాపర త్రేతాయుగంలోనో మీరున్నారు. మీరు మహాపురుషులే. కలహం రాకుండా చూసుకోవాలి. కలహం రాకుండా చూసుకునే బాధ్యత ఎవరి మీద ఉంటుంది? లోకంలో దృష్టి ఎలా ఉంటుందంటే అవతల వాడి మీద ఉంటుంది బాధ్యత. ఇట్ ఈజ్ ఆన్ ది అదర్ పర్సన్.
వాడు అలా బిహేవ్ చేస్తే మరి రాధా కలహం అంటారు. ఇప్పుడు కోర్టుకు వెళ్ళేది కూడా అలాగే ఉంటుంది కదా. వాడు అలా బిహేవ్ చేసినప్పుడు మరి అందుకోసమే కలహం వచ్చిందంటాడు. అది ఒక దృష్టి, రాంగ్ థింకింగ్. ఇది ఇద్దరూ కూడా రెస్పాన్సిబుల్లే కలహమునకు. నేను మై కంట్రిబ్యూషన్ ఈజ్ దేర్, బట్ ది అదర్ పర్సన్స్ కంట్రిబ్యూషన్ ఈజ్ ఆల్సో దేర్ ఫర్ కాన్ఫ్లిక్ట్ అని రెండవ ఆర్గ్యుమెంట్. సమ్ వాట్ మోర్ మోడరేట్ ఆర్గ్యుమెంట్ ఇట్ ఈస్. ది రైట్ ఆర్గ్యుమెంట్ ఏమిటో తెలిసిన, కలహమునకు కారణము నేనే. కాబట్టి నా వైపు నుంచి నేను కలహాన్ని సపోర్ట్ చేయకపోతే, కలహాన్ని నేను అడాప్ట్ చేసుకోకపోతే, అన్లెస్ ఐ ఎండార్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్, ఇట్ వుడ్ నాట్ బి దేర్. చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు ఉండాలి. అసలు దీని మీద ఒక రూల్ ఒకటి ఉంది, ఒక లాయే చెప్పచ్చు. ఇద్దరు వివేకవంతులైనప్పుడు కలహం ఉండదు. వాళ్ళలో ఒక్కడు వివేకవంతుడైనప్పుడు కూడా కలహం ఉండదు. ఇద్దరి యందు వివేకము లోపించినప్పుడు మాత్రమే కలహం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఒక్కడు వివేకవంతుడైనా కలహం ఉండదు అని ఒక లా ఉంది కదా. కాబట్టి ఆ ఒక్కడు నేను అవ్వాలి. కలహము పుడుతుంది, మనస్సులో పుడుతుంది. ఆ మూమెంట్ మీరు పరిశీలిస్తే మీకు అర్థం అవుతుంది. దీన్ని ఎప్పటి నుంచో పాఠం చెప్తూ వస్తున్నాను. ఎప్పటి నుంచో చెప్తున్నాను. నా టేబుల్ మీద చిన్న స్ట్రిప్ ఒకటి స్వామి రామదాస్ కట్ చేసింది ఉంది చూడు. చిన్న స్ట్రిప్, తెల్ల కాగితం మీద ప్రింటెడ్ స్ట్రిప్ ఎదురుకుండా లేదా? అదే బంగారు తండ్రి అమ్మ, ఏదో 400 కాగితాలు పట్టుకొచ్చేది కాకుండా రైట్ది పట్టుకొచ్చాం. నేను ఎప్పటి నుంచో పాఠం చెప్తూనే ఉన్నాను ఈ మాట. ఒకళ్ళిద్దరు నన్ను వెటకారం కూడా చేశారు. నేను చెప్పినప్పుడు నన్ను వెటకారం చేశారు. ఈ ఖాన్ కాదు, కంట్రీ క్లబ్ వేదాంత ఆయన వెటకారం చేశాడు. ఖాన్ మార్కెట్ వేదాంత అంటే డిఫరెంట్. వాళ్ళంతా భోగపరాయణ వేదాంతలు, వీళ్ళు కాన్సెప్చువల్ వేదాంతలు, కంట్రీ క్లబ్ వేదాంతన్స్. దానికి చెందిన ఆయన నన్ను వెటకారం చేశాడు. నన్ను వెటకారం చేస్తే నేను ఏమనుకున్నానో తెలిసిన, ఆయనకి తెలియదు అని చేత వెటకారం చేశారు అనుకున్నాను. అంతకుమించి నేనేమనుకోలేదు. అంటే పీపుల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అని నాకు కనువిప్పయింది. ఐ థింక్ ఇట్ ఈస్ ది ఆబ్వియస్ థింగ్ అని నేను అనుకుంటా. బట్ పీపుల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అని నేను కనువిప్పయింది నాకు. ఓహో, దేర్ ఈజ్ ఎ డిఫికల్టీ ఇన్ అండర్స్టాండింగ్ దట్. నేనేం చెప్తానంటే, వాచ్ యువర్ మైండ్, బీ అవేర్. దీన్నే బుద్ధుడు మైండ్ఫుల్నెస్ కింద చెప్పాడు. మెడిటేషన్లో కూడా బీ అవేర్ ఆఫ్ ది బాడీ. నేను చాలాసార్లు మెడిటేషన్ చేయించా. వెన్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ది బాడీ, యూ ప్లీజ్ నోట్, బిట్వీన్ ది బాడీ అండ్ యూ ఆర్ అవేర్. యు ఆర్ ది వన్ హూ ఈజ్ అవేర్ అండ్ ది బాడీ. బిట్వీన్ యూ అండ్ ది బాడీ దెర్ ఈజ్ నో మైండ్. లుక్ ఎట్ దాట్, ది పవర్ ఆఫ్ మైండ్ఫుల్నెస్. దెర్ ఈజ్ నో మైండ్. తర్వాత బీ అవేర్ ఆఫ్ ది బ్రెత్. బిట్వీన్ యూ అండ్ ది బ్రెత్ దెర్ ఈజ్ నో మైండ్. ద పవర్ ఆఫ్ అవేర్నెస్, ఇట్ ఈస్ సో పవర్ఫుల్. అలాగే మైండ్ని బీ అవేర్ ఆఫ్ ది మైండ్, నెక్స్ట్ స్టెప్ అది. దీనిని చేయుట ద్వారా మీరు మనోమయ కోశాన్ని మీరు అధిగమించి వెళ్తారు. మనోమయ, విజ్ఞానమయ, ఆనందం మూడు కలిపి ఒకటి కింద పెట్టుకోండి. బాడీ, లైఫ్ అండ్ మైండ్, పంచకోశాలంటే ఆ మూడింటిని కలిపి ఒకటి చేయండి. ఆత్మ ఈజ్ నాట్ మైండ్. ఆత్మ ఈజ్ సంథింగ్ బియాండ్ మైండ్. దెర్ఫోర్ బీ అవేర్ ఆఫ్ ది మైండ్ అని చెప్పిన సలహా, దాని అర్థం ఏంటంటే, ఇట్ ఈజ్ సేమ్ యాజ్ డోంట్ ఐడెంటిఫై విత్ ది మైండ్ అని అర్థం దానికి. అంటే అర్థం మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములకు అతీతంగా నీవు నీ స్వరూపంలో నిలిచి ఉండు అని మాటది. దాన్ని వెటకారం చేస్తే ఇంకా వీళ్ళేం బాగుపడతారు? వీళ్ళే ఉపనిషత్తులు చదువుతున్నారు. వీళ్ళ చదువు చట్టబండలు. అదేం చదువు అది? దాన్ని వెటకారం చేయడం ఏమిటి? బుద్ధుడు చెప్పాడు కాబట్టి వెటకారం చేస్తారా? సో బీ అవేర్ ఆఫ్ ది మైండ్. నేను చాలాసార్లు దీన్ని
మెడిటేషన్లో చెప్పాను. ఏమన్నా మెడిటేషన్లో చెప్పానంటే ముందు నేను దాన్ని మెడిటేట్ చేసి ఉంటాను కదా, లేకపోతే ఎలా చెప్పేస్తాను మెడిటేషన్లోను. నేను దాని మీద మెడిటేట్ చేశాను. అది ఆ వైరాన్ని మనస్సు లేవనెత్తుతుంది, చిన్న వైరాన్ని లేవనెత్తుతుంది. ఫర్ ఎ వెరీ లాజికల్ రీజన్. అవతల మనిషి ఫోన్ చేసి ఏదో ఒకదొకగా మాట్లాడతాడు, ఏదో అసందర్భంగా మాట్లాడతాడు, ఒకప్పుడు చాలా తప్పుగా కూడా మాట్లాడతాడు. మనం చేసిన మంచి పనిని గుర్తించకపోవడం మానేసి మనం చెయ్యని దోషాన్ని మనకు అంటగట్టే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మనస్సులో ఏం కలుగుతుంది? వైరభావన కలుగుతుంది. అవునా? యు బీ అలర్ట్. అదిగో వైరభావన కలుగుతుంది. వైరభావన కలిగితే మరి కలగడానికి తగినంత హేతు ఉన్నది కదా, తప్పుగా కలగట్లేదు కదా, కరెక్ట్గానే కలుగుతోంది కదా. నో, బీ అలర్ట్. యు ఆర్ జస్టిఫికేషన్లో పడ్డావు అంటే యు ఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ ది మైండ్. ఆ మైండ్ మీ యొక్క మూమెంట్ తోటి మీరు ఐడెంటిఫై అవుతున్నారు. దట్స్ వై యు ఆర్ జస్టిఫైయింగ్ ఇట్. సో షుడ్ వి కండెమ్? నో, యూ డోంట్ కండెమ్ ఇట్. వైరభావన కలగడానికి తగిన రీజన్ ఉన్నది, కలిగింది. సో ఐఎమ్ నాట్ కండెమింగ్ ఇట్, ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ ఇట్, ఐఎమ్ జస్ట్ అవేర్ ఆఫ్ ఇట్. వెన్ ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్, నేను నోటీస్ చేసింది ఏమిటంటే, మీరు కూడా గమనించండి, వెన్ ఐఎమ్ అవేర్ ఆఫ్ దిస్ మూమెంట్ దెర్ ఈజ్ నో ఈగో. వెరాజ్ వెన్ ఐ జస్టిఫై దట్ మూమెంట్ ఆల్రెడీ ద ఈగో హ్యాజ్ స్టార్టెడ్. మీరు ఇంక అవేర్నెస్ పోయింది, మీ విట్నెస్ ఎగిరిపోయింది అక్కడికి, మీరు ఈగో అయిపోయినారు. వెన్ యూ యాక్ట్ అపాన్ ఇట్, దెన్ దట్ ఈజ్ ఈగోస్ రియాక్షన్ ఇట్ ఈస్. కాబట్టి ఆ అలర్ట్నెస్ ఎలా ఉంటుందంటే, అట్ దట్ మూమెంట్ ఆ వైరభావన పుట్టినప్పుడు, అదిగో అది కలి అంటే, దట్ ఈజ్ ది కలి. ఆ వైరభావన పుడుతూనే మీరు దాన్ని పరిహరించాల్సి ఉంటుంది. దుర్యోధనుడిని గంధర్వరాజు రథమునకుండే కడ్డీకి కట్టేసి తోలుకుపోతుంటే, కాగల కార్యమును గంధర్వులే తీర్చినారు అన్నాడు అర్జునుడు. మనం చేయాల్సిన పనిని మనం చేయక్కర్లేకుండా గంధర్వులే చేశారు. మీరు ఎరుగుదురు కదా ఈ కథని. అంటే ధర్మరాజు అన్నాడు, తప్పు, ఆ వైరాన్ని రానివ్వకు, నువ్వు వెళ్ళి మాట్లాడి అతన్ని విడిపించి తీసుకురా అని చెప్పాడు. ఇద్దరి డైనమిక్స్ చూడండి, మైండ్ డైనమిక్స్ చూడండి. అర్జునుడు హ్యాజ్ ఇనఫ్ రీజన్ టు థింక్ లైక్ దట్. న్యాయంగానే తను తప్పుగా ఏం థింక్ చేయలేదు, మనం చేయాల్సిన పని వాడు చేశారన్నారు. ఆ ధర్మరాజు గారికి రాలేదు ఆ థాట్, చేతనే ఆయన ధర్మరాజు అయినాడు. ఆయనకు ఆ థాట్ రాలేదు, ఆ వైరా థాట్ రాలేదు ఆయనకి. పైగా వైరా థాట్ని పరిశీలించినప్పుడు తన మనస్సులో వచ్చినా ఎదరవాడి మనస్సులో వచ్చినా, when it is presented before him, he is alert about it, he is not embracing it. వైరా థాట్ని ఆయన ఎంబ్రేస్ చేయలేదు, ఆయన అలర్ట్నెస్ అదనమాట. నో, తప్పు, నో, ఇట్ ఈజ్ నాట్ ది కాంటెక్స్ట్ ఫర్ వైరా, వాడిని విడిపించి తీసుకురా. ఇంకా అర్జునుడు చేసేది లేక చిత్రాంగదుడికో వాడికో చిన్న వార్నింగ్ ఇచ్చి విడిపించి తీసుకొస్తాడు. ధర్మరాజు గారు ఆశీర్వదించి పంపిస్తారు. కాబట్టి వైరా థాట్ బిగిన్ అయినప్పుడు మీరు జస్టిఫై చేస్తే యూ హ్యావ్ ఆల్రెడీ గివెన్ ఛాన్స్ ఫర్ ఈగో టు కమ్. మీరు దాన్ని అడాప్ట్ చేసేసుకుంటే యు ఆర్ నాట్ ఎ విట్నెస్ ఎనీమోర్, యు ఆర్ ద ఈగో. వేదాంతం ఈగోల కోసం కాదు, వేదాంతం ఈగో నుండి విముక్తి కోసం తప్ప ఈగోను బలపరచడం కోసం కాదు వేదాంతం. దీంట్లో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఖండించాల్సిందే ఉంది, ఏమైనా ఉందా? ఈజ్ ది మైండ్ ఆత్మ? ఇంత చదువు చదివి మీరు మైండ్ని ఆత్మ అంటారా? మైండ్ ఆత్మ కాదు కదా, మరి ఏమిటి ఆత్మ? ఏమిటి ఆత్మ? ఈజ్ బియాండ్ ది మైండా కదా. మరి బియాండ్ ది మైండ్ అంటే మరి అదే నేను చెప్పాను విట్నెస్ అని. నేను ఈవేళ ఇది చదివాను, స్వామి రామదాస్. నేను అనేక పర్యాయములు చెప్పు ఉన్నాను, స్వామి రామదాస్ చాలా గొప్ప మహాత్ములని. ఆయన అంటారు, రియల్లీ టు స్టాండ్ అపార్ట్ ఫ్రమ్ మైండ్ అండ్ వాచ్ ఇట్స్ యాక్టివిటీస్ ఈజ్ ఎ బ్లిస్ఫుల్ ఎక్సర్సైజ్.
ది మూమెంట్ ఆఫ్ ది డిసోసియేషన్ అంటే మైండ్ నుండి becomes complete. That is to say, one's identification with the watcher or the witness becomes perfect. You don't identify with the mind's activity, you identify with the witness. That is the right way of identifying. That becomes perfect. That very moment, అంటే మీరు ఆ విట్నెసింగ్ మీలో బాగా ఆయన భాషలో ఆయన చెప్పారు, ఆయన చెప్తున్నదాని సారం ఏమంటే, when you are well established in that witnessing awareness, that very moment the mind dissolves. ఎంత బాగా చెప్పారు చూడండి. And you attain samadhi. That is absolute peace and bliss. వెంటనే దీన్ని నేను ప్రింట్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. అబ్బాబ్బా, మనం చెప్పిన దానికి ఎంత సపోర్ట్ చేసింది. ఈ కంట్రీ క్లబ్ వేదాంత సపోర్ట్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. స్వామి రామదాస్. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, ఆ వైరభావన, ఎవడో ఫోన్ చేసేదో మాట్లాడతాడు, అవకతవకగా మాట్లాడతాడు. వైరభావన కలిగిన వెంటనే ఆల్రెడీ దట్ ఈస్ ది మూమెంట్ ఆఫ్ ఈగో. బీ అలర్ట్, డోంట్ అలౌ ఇట్ టు గ్రో. ఎందుకంటే మీరు దాన్ని అలౌ చేస్తే, గ్రో అవనిస్తే, దాని పేరే ద్వేషము. ద్వేషమే కలి. దాన్ని మించిన కలి మరి ఒకటి లేదు. నాస్తి స్కంధసమం దుఃఖం. స్కంధసమం దుఃఖం, ఇది టెక్నికల్. ఇదే ఈ స్కంధాలని వింటున్నాం. ఎందుకు వింటున్నాం? శంకరాచార్యులు రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు బ్రహ్మసూత్ర భాష్యంలోనూ, ఇక్కడ అక్కడ బుద్ధిజంని ఖండించే సందర్భాల్లోనూ అక్కడ స్కంధ శబ్దాన్ని ప్రయోగిస్తారు. ఆ స్కంధములను ప్రస్తావిస్తారు. అప్పుడు టీకాకారుడు రాస్తాడు, పంచస్కంధాలు ఉన్నాయి అని రాస్తాడు. మనం టీక చూసే సరే ఓ పంచస్కంధాలు ఉన్నాయని ఊరుకుంటాం. కానీ ఇక్కడ అలా కాదుగా, మరి ధమ్మపదం పాఠం కదా. అందుకోసం నేను కొంచెం ఆ స్కంధాల గురించి మనం కూడా నేర్చుకోదగ్గడం అవసరము అని చెప్పాను అని రాశాను. ఇప్పటికే నామిన్క్లేచర్ డిఫరెంట్. ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, స్కంధము అంటే బహిర్ముఖత్వమునకే ఆయన స్కంధములుగా విభజించాడు. మనకేమని చెప్తారు? బహిర్ముఖుడవు కావద్దు, అంతర్ముఖుడవు కా అని చెప్తారుగా. ఆ బహిర్ముఖత్వమును స్కంధములుగా ప్రతిపాదించినాడు. 5. ఈ 5 స్కంధములయందు నీవు తగులుకొని ఉండుటయే దుఃఖము, ఇంతకు మించి వేరే దుఃఖము ఏది లేదు అని చెప్తున్నాడు ఆయన. మనం బహిర్ముఖులుగా ఉంటాము, జనులు బహిర్ముఖులుగా ఉంటారు. నేను పలు పర్యాయములు ఈ మాట చెప్తూ ఉంటాను. జనులు బహిర్ముఖులుగా ఉంటారు. మీరు వేదాంతంలో ఉంటూ బహిర్ముఖులుగా ఉండుట తగదు. ఇప్పుడు మీరు సొసైటీలో ఏదో ఇష్యూ ఉందనుకోండి, దాన్ని సాల్వ్ చేయడానికి మీరు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారనుకోండి, మీరు బహిర్ముఖులా అంతర్ముఖులా? బహిర్ముఖులే కదా. మీరు వెళ్ళి ఎవరితోటనో ఏదో వాడు అన్యాయం చేస్తున్నాడని దెబ్బలాట పెట్టుకున్నారనుకోండి, అది బహిర్ముఖులా అంతర్ముఖులా? బహిర్ముఖులే. ఇప్పుడు ఓ ప్రశ్న అడుగుతారు, మరి అన్యాయం చూస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని. ఆ ప్రశ్న అడిగిన వాడు బహిర్ముఖుడా అంతర్ముఖుడా? అసలు మీరు చెప్పండి. బహిర్ముఖుడే అడుగుతాడు ఆ ప్రశ్న. బహిర్ముఖుడై ఉండి అంతర్ముఖుడు కావడానికి లోపల రెసిస్టెన్స్ ఉన్నవాడు ఆ ప్రశ్న అడుగుతాడు. అవునా? అరే కష్టపడి చదువుకోరా అంటే, కష్టపడి చదువుకుంటే నా ఆరోగ్యం చెడిపోతుందేమో, మరి దాని మాట ఏమిటని అడిగినట్టుగా లేదది. నిన్ను అంతర్ముఖుడు కారా అని అడుగుతుంటూ ఉంటే, మరి మనం అంతర్ముఖులు అయిపోతే బాహ్యంలో జరిగే అన్యాయానికి సపోర్ట్ ఎవరు ఇస్తారు? అక్కడ ఫార్మర్స్ యాజిటేషన్ అవుతుంది, దానికి సపోర్ట్ ఇవ్వడం పోతే అలాగంటే వాడిని బహిర్ముఖుడు అంటారా ఏమంటారు వాడిని? ఈ బహిర్ముఖత్వం అంత చెడ్డదే కానీ ఇంకొకటి లేదు. మీరు బహిర్ముఖులుగా ఉండరాదు, అంతర్ముఖులుగా ఉండాలి. బహిహి అయితే ఇంటరాక్షన్ ఉంటుంది కదా, వీళ్ళు మళ్ళీ ట్రాన్సాక్షనల్ రియాలిటీ ఉంటుందా ఉండదా? అదే మరి వాడినే బహిర్ముఖుడు అంటారు. ట్రాన్సాక్షనల్ రియాలిటీ అనేది ఒకటి ఉంది, దానికోసం మనం ఇవన్నీ చేయాల్సి ఉంటుంది అని ఆర్గ్యూ చేసి వాడి పేరేమిటి? బహిర్ముఖుడు. వాడే బహిర్ముఖుడు అంటే వాడికి ఆ బహిర్ముఖత్వం ఇన్ని రూపాలుగా వాడి హృదయాన్ని ఆవరించి ఉంటుంది. మనం ధర్మాన్ని రక్షించాలి, శ్రీకృష్ణుడు ధర్మాన్ని రక్షించమన్నాడు. ఏమిటి ధర్మాన్ని రక్షించడం అంటే ఏమిటి? అసలు ధర్మో రక్షతి రక్షిత అనే వచనాన్ని తప్పుదారి పట్టించారు. ధర్మాన్ని రక్షించడం అంటే ఊళ్ళో అవుతున్న కొట్లాట్లు జాయిన్ అవ్వమని అదా ధర్మాన్ని రక్షించడం?
ధర్మాన్ని రక్షించడం అంటే ఏమిటో తెలిసిన నీ ధర్మమును నీవు ఆచరించుము అని అర్థం. అప్పుడు ఏమవుతుంది, ఆ ధర్మము నిన్ను రక్షిస్తుంది, నీవు కృతార్థుడు అవుతావు, ఆత్మజ్ఞానాన్ని పొందుతావు. అది ధర్మో రక్షతి రక్షిత. దీన్ని తప్పుదారి పట్టించేసి ఈ కంట్రీ క్లబ్ వేదాంత చేసేంత అన్యాయం అదే కానీ ఇంకోట్లేదు. ఆ వచనములకు అర్థం అది కాదు. ఓకే, నువ్వేదో ఐడియాలజీ పట్టుకుని వెళ్ళాడదాం అనుకుంటున్నావు, గో హెడ్ అండ్ డూ ఇట్. బట్ ఈ వచనానికి అర్థం అది కాదు. ఏమంటే ఐడియలాగ్ పేరు విన్నారు కదా, ఐడియలాగ్ బహిర్ముఖుడా అంతర్ముఖుడా చెప్పండి మీరు? బహిర్ముఖుడు. ఐడియలాగ్ ఈజ్ ఎ బహిర్ముఖ. సోషల్ రిఫార్మర్ బహిర్ముఖుడా అంతర్ముఖుడా? బహిర్ముఖుడు. వేదాంతంలో దానికి చోటు ఉండదండి. వేదాంతులు ఎలా చూస్తారో తెలిసిన, సొసైటీకి మూమెంట్ ఉంటుందండి, దాని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకసారి అప్వర్డ్ మూమెంట్ ఉంటుంది, ఒకసారి డౌన్వర్డ్ మూమెంట్ ఉంటుంది. సివిలైజేషన్స్ అంతే. హిస్టరీ ఆఫ్ సివిలైజేషన్స్ అనే వాల్యూమే ఉన్నది. సో సివిలైజేషన్స్లో కూడా అప్వర్డ్ ఉంటుంది, డౌన్వర్డ్ ఉంటుంది. ఇండియన్ సివిలైజేషన్, హిందూ సివిలైజేషన్ హ్యాస్ సీన్ అప్ ఇట్స్ అప్వర్డ్ ఇన్ ది గోల్డెన్ పీరియడ్. తర్వాత డౌన్వర్డ్ అయింది. ఇప్పుడు మళ్ళీ వివేకానంద పుణ్యం అని మళ్ళీ రెనైజాన్స్, మళ్ళీ అప్వర్డ్ మూవ్ అవుతుంది. ప్రతి సివిలైజేషన్కి ఒక మూమెంట్ ఉంటుంది. ఆ విధంగా అర్థం చేసుకుని ఊరికే మోటాతోర్ అంటారు, ఊరికే జనరల్గా స్థూలంగా ఆ విధంగా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని అదంతా కూడా ఈశ్వరుని కృప అని ఆ భక్తిభావంతో దాన్ని పెట్టుకుని మీరు అంతర్ముఖులుగా ఉంటారు. అది అంతర్ముఖత్వం. సో బహిర్ముఖత్వమును నాకు అర్థమైనంతలో పంచస్కంధములుగా ఈయన పెట్టాడు. ఈ 5 స్కంధములు చూసుకోమన్నాడు. వీటిలో దాగి ఉంది విషం అంతా, మీరు బంధం అంతా వీటిలోనే ఉందని చెప్పాడు. 5 మొదటిది స్కంధ శబ్దానికి అగ్రగేట్ అని అర్థం చెప్పాడు. ట్రాన్స్లేషన్ కరెక్ట్గా చెప్పాలి కదా. కలయిక, సమూహము. జట్ట అని ఏదో అంటారు, జటాయో జటానో ఏదో అంటారు. ఒక గ్రూప్కి అగ్రిగేట్, అంతేనా? గ్రూప్ అయినా కదా అగ్రిగేట్ అంటే. స్కంధము, సమూహము, సముదాయము. మొదటిది రూపస్కంధము అన్నాడు. రూపస్కంధము. రూపస్కంధము అంటే ఈ రూపస్కంధంలో ఏముంటాయో తెలుసిన, పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి, పంచ విషయములు కూడా ఉంటాయి. కన్ను రూపము, చెవి శబ్దము, ముక్కు గంధము, నాలుక రసము, త్వగింద్రియము స్పర్శ. ఈ 10 కలిపి రూపస్కంధము అని పేరు. ఓకే. రూప్యతే అనేనేతి రూపం ఇంద్రియం, రూప్యతే ఇది రూపం విషయం. ఆ విధంగా రూప్యతే ఇది రూపం అనే విషయములు, రూప్యతే అనేనైతి రూపం అనే ఇంద్రియములు కలిపి 5 జ్ఞానేంద్రియములు, 5 ఇంద్రియ విషయములు కలిపి వాటికి రూపస్కంధము అని పేరు. రూపం అంటే ఫార్మ్, షేప్ అనే అది చాలా లిమిటెడ్ మీనింగ్. ఆ మీనింగ్ ఉంది. రూపం అంటే షేప్ అనే మీనింగ్ ఉంది. బట్ రూపం అంటే విస్తృతమైన మీనింగ్ కూడా కలదు. మీరు కంటితో చూసేది మాత్రమే షేప్ కాదు, చెవితో వినేది కూడా షేపే. ఇప్పుడు నేను రామహ అన్నాను, మీరు విన్నారు. మీరు ఒక శబ్దం, ఒక పర్టికులర్ షేప్లో ఉన్న శబ్దాన్ని విన్నారు కదా. అలాగా రసము కూడా అంతే కదా. ఇది తీయగా ఉంది అంటే అనేక షేప్స్లో ఉంటుంది రసము, ఫలానా షేప్ అని మీరు చెప్పినట్లయినది. కాబట్టి వీటన్నిటినీ రూపస్కంధము అని ఒకటి పెట్టారు. ఈ రూపస్కంధము ఇది విషమా కదా. ఇది మీరు ఇంద్రియములు విషయములలో పడి కొట్లాడుకుంటూ ఉంటే అది బంధహేతు అవుతుందా అవదా? ఆ 5లో అదొకటి మొదటిది. ఇక రెండో, ఇది నీకు ఇచ్చేస్తాను, నువ్వు చదువుకో. అతను ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటాడు పాపం. మంచిది కదా విద్యార్థుల లక్షణం. నేను స్టడీ చేసి దాన్ని అంతనే ప్రింట్ చేసి, నిన్ను మనసులో పెట్టుకునే ప్రింట్ చేశాను. నేను కాగితం మీద నోట్ చేసుకుందాం అనుకుని ఫోన్లో ప్రింట్ చేసి పెడదాం అని పట్టుకెళ్తాడు. రెండవది వేదనాస్కంధము. వేదన అంటే దుఃఖం కాదు, వేదన అంటే సెన్సేషన్స్. ఇంద్రియములు దేహంలో ఉన్నాయి, విషయములు బయట ఉన్నాయి. ఆ ఇంద్రియములకు విషయములతో కాంటాక్ట్ కలిగినప్పుడు పుట్టే సెన్సేషన్కి వేదన అని పేరు. మిఠాయి విషయం, నాలుక ఇంద్రియం. ఈ మిఠాయిని తీసుకెళ్ళి నాలుక మీద పెడితే కలిగే సెన్సేషన్కి వేదన. శంకరులు ఉపలబ్ధి అంటూ ఉంటారు. దేన్ని శంకరులు ఉపలబ్ధి అని పలు పర్యాయములు అంటూ ఉంటారో అది ఇక్కడ
వేదనారూపముగా అల్టిమేట్గా మైండే అవుతుంది ఇవన్నీ కూడా. మైండ్ ఈజ్ ది మెయిన్ థింగ్. ఓకే, వేదనాస్కంధము. సో దీన్ని ఫీలింగ్స్ అండ్ సెన్సేషన్స్ అని అనువాదం చేశారు. అంటే దీంట్లో ఏమవుతుందంటే ఈ వేదనాస్కంధంలో సెన్సేషన్స్ 3 రకాలు ఉంటాయి. ఒకటి ప్లెజెంట్ సెన్సేషన్స్, 2 అన్ప్లెజెంట్ సెన్సేషన్స్, 3 న్యూట్రల్ సెన్సేషన్స్. 3 రకాలు ఉంటాయి. మీరు వెళ్తూ ఉంటారు, ఎదురుకుండా మామిడి చెట్టు కనపడుతుంది, ఆ సెన్సేషన్ న్యూట్రల్. దూరంలో మీ శత్రువు కనపడతాడు, ఆ సెన్సేషన్ అన్ప్లెజెంట్. మీ మిత్రుడు కనపడతాడు, అది ప్లెజెంట్. ఇవి సెన్సేషన్స్, నాట్ ది బయోకెమికల్ సెన్సేషన్స్. ఆ బయోకెమికల్ వాటికి ఒక ఇంపాక్ట్ ఉంటుంది కదా. కాబట్టి ద ప్లెజెంట్, అన్ప్లెజెంట్ అండ్ న్యూట్రల్ సెన్సేషన్స్. మీరు రోడ్డు మట్టి నడుస్తూ ఉంటే ఐసైట్ 100 ఆబ్జెక్ట్స్ని రికగ్నైజ్ చేస్తుంది. అవుట్ ఆఫ్ విచ్ ఓన్లీ 1 యూ రిటైన్, లేకపోతే 2 యూ రిటైన్. ఏమిటా 2? One is pleasant one, the other is unpleasant one. Both you retain. మిగతా 98 న్యూట్రల్, దే ఆర్ డ్రాప్డ్ ఆఫ్. కాబట్టి సెన్సేషన్స్ 3 రకములు, ప్లెజెంట్, అన్ప్లెజెంట్ అండ్ న్యూట్రల్. ఈ సెన్సేషన్స్ అన్నీ కలిపి మన జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటాయి. ఇది వేదనాస్కంధము, ద అగ్రిగేట్ ఆఫ్ సెన్సేషన్స్. మూడవది సంజ్ఞాస్కంధము. సంజ్ఞాస్కంధము అంటే ఆ పేరుని బట్టే ఉన్నది. మీరేం చేస్తారంటే దాన్ని రికగ్నైజ్ చేసి దానికి ఒక పేరు పెడతారు. ఆల్ కాగ్నిషన్ ఈజ్ రీకాగ్నిషన్ ఓన్లీ. దానికి నామకరణం చేస్తారు. అంటే యూ రికగ్నైజ్ ఇట్ అండ్ కాన్సెప్చువలైజ్ ఇట్. ఇదంతా కూడా విజ్ఞానవాదం, ఐడియలిజం. రోజుని మీరు రికగ్నైజ్ చేస్తారు. రోజ్ ఈజ్ నాట్ ద థింగ్, రోజ్ ఈజ్ ఏ కాన్సెప్ట్ కదా. ఐడియలిజం. రోజు లోపల ఉంటుందా బయట ఉంటుందా అంటే బయటే ఉంటుంది. రోజు అంటే అందరూ రోజు అని దాన్ని గుర్తుపట్టాలి, అందరూ గుర్తుపట్టలేరు. ఎవరైతే రోజు తెలుసున్న వాళ్ళు మాత్రమే గుర్తుపడతారు. కాబట్టి అది బయటే ఉంటుందని చెప్పడానికి వీల్లేదు, లోపల ఉందని చెప్పాల్సి వస్తుంది. బయట ఉండదు లోపల ఉందని చెప్పేవాళ్ళు విజ్ఞానవాదులు, ఐడియలిస్ట్. లోపల ఏమి ఉండదండి, అంతా బయటే ఉంటుందండి 100% అని చెప్పేవాళ్ళు రియలిస్ట్స్. ఓకే, అయ్యా కొంత బయట ఉంటుంది, కొంత లోపల ఉంటుంది, వీళ్ళు వేదాంతులు. సత్యం ఈ రెండింటిలోనూ లేదు. సత్యం ఈజ్ బియాండ్ ఆత్మ. ద విట్నెస్ ఈజ్ ది సత్య, నేదర్ ది నోవర్ నాట్ ది నోన్. రెండూ సత్యం కాదు. ఇది వీళ్ళు వేదాంతులు, వీళ్ళు దేవాంతకులు. వీళ్ళు ఇటు ఐడియలిజంని పుచ్చుకుంటారు, అటు ఎవరు కాఫీ ఇస్తే అది పుచ్చుకుంటూ ఉంటారు వీళ్ళు. దే టేక్ ఆల్ కంట్రిబ్యూషన్స్. సో ఇది విజ్ఞానవాదం. దీని మీద బుద్ధుడు చెప్పిన చిన్న మాటను పట్టుకుని వాళ్ళు విజ్ఞానవాదాన్ని బిల్డప్ చేసుకుంటూ పోయారు. బుద్ధుడు ఆత్మవాది. ఆత్మని చెప్పే సందర్భంలో విజ్ఞానవాదాన్ని పెట్టాడు ఆయన. దాన్ని వీళ్ళు బిల్డప్ చేసుకున్నారు. ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే మీకు ఫాలోయింగ్ ది సెన్సేషన్ యూ రికగ్నైజ్ ఇట్ అండ్ నేమ్ ఇట్. రియల్లీ స్పీకింగ్ వాట్ యూ కాల్ వాట్ యూ గివ్ ఎ నేమ్, అదేదో వస్తువు యొక్క సత్యమేం కాదు. అది ఆ వస్తువును నువ్వు ఇంటర్ప్రెట్ చేసిన విధానం అది. ఇట్ ఈస్ కాన్సెప్చువలైజేషన్. యూ కాన్సెప్చువలైజ్ ఇట్ యాజ్ ఎ ఫ్లవర్ కాల్డ్ రోజ్ బేస్డ్ ఆన్ ఏ సెన్స్ ఆఫ్ ఫీల్, ఏ సెన్సేషన్. సో అంచేతనే నామకరణము. మనం ఏదైతే నామ అంటూ ఉంటామో దాన్ని ఆయన సంజ్ఞాశబ్దంతో వాడి దాన్ని ఒక స్కంధము చేశాడు. సంజ్ఞాస్కంధము. డెసిగ్నేషన్ అంటారు. ఆ డెసిగ్నేషన్ అని నేను కూడా మాండూక్య పాఠం చెప్పినప్పుడు డెసిగ్నేషన్ అనే మాటని పలు పర్యాయములు నేను వాడుతూ వచ్చాను. అభిధానము అని ఉంటుంది అక్కడ. అభిధాన అభిధేయోహ ఐక్యం అంటారు శంకర్లు. ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ అభిధాన ఐక్యము ఏకత్వము, ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ అభిధేయ ఆల్సో ఏకత్వము. ఇట్ ఈజ్ ఐడెంటిటీ బిట్వీన్ ది టూ అనే మీరు ఆర్గ్యూ చేస్తారు అక్కడ. అభిధానము ఈజ్ డెసిగ్నేషన్ అండ్ డెసిగ్నేటెడ్. ఐఎమ్ హ్యాపీ టు హియర్ దట్. వాళ్ళు కాబట్టి సంజ్ఞాస్కంధము. మనం దేన్ని నామరూపములలో నామం అన్నామో దాన్ని ఒక స్కంధంగా పెట్టాడు ఆయన, సంజ్ఞాస్కంధము. చూడండి ఎంత థరోగా పాపం వాళ్ళు అనలైజ్ చేసుకుంటున్నారు.
దీంట్లో బుద్ధిజముని మీరు నిరసించాల్సిందేముంది. నాలుగవది సంస్కార స్కంధము. దీన్నే వాసనలో అని మనం అంటాము కదా. ఒక సంస్కారం ఏర్పడుతుంది. రోజు స్మెల్ నాకు ఇష్టము, మందార పువ్వుల స్మెల్ నాకు ఇష్టం లేదు అని ఒక సంస్కారం ఏర్పడుతుంది. నేను పాఠం చెప్పాను ఒకసారి. మీకు మామూలుగా వెళ్తుంటే ఏవేవో కనపడతాయి పువ్వులు, లేకపోతే చిత్రములు ఏవేవో కనపడితే ఇది చాలా బాగుంది, దానికంటే ఇది బాగుంది, అలా ఫోటోలు తీస్తూ కూర్చోవటం, ఇది మిమ్మల్ని బంధిస్తుందండి, మీరు బహిర్ముఖులైపోతారని చెప్పాను నేను. చెప్తే ఒక అమ్మాయి లేచి నిలబడింది. ఆమె లేచి నిలబడిన వెంటనే నేను గుర్తుపెట్టాను. ఆమె భుజాన్ని నుంచి కెమెరా కూడా వేలాడుతుంది. ఆ అమ్మాయి నన్ను అడిగిందండి, కెమెరాతోటి చక్కటి సౌందర్యాన్ని ఆస్వాదించడంలో తప్పే ఉంది అని అడిగింది. బహిర్ముఖులు ప్రశ్నలు ఇలాగే ఉంటాయి. తప్పుందని నేను చెప్పానా? నేను తప్పుందన్నానా? నేను చెప్పాను తప్పేమీ లేదమ్మా, కానీ మరి నా పాయింట్ ఐ హ్యావ్ టు మేక్ మై పాయింట్ ఇఫ్ యూ కెన్ బేర్ విత్ మీ. ఓకే, వాట్ ఈజ్ యువర్ పాయింట్? యు ఆర్ ఏ బహిర్ముఖ. నో ఐఎమ్ ఏ కనాయస్వేర్. యా యు ఆర్ ఏ కనాయస్వేర్, బట్ యు ఆర్ ఏ బహిర్ముఖ. వీఆర్ వేదాంతిన్స్ యూరో అని నేను చెప్పాను. కాబట్టి వాసనా స్కంధము. ఐదవది విజ్ఞాన స్కంధము అంటాడు. ఏమిటై ఉంటుంది ఇది? కాన్షియస్నెస్. అది అంతే. వీ పర్సీవ్ అవర్ సెపరేట్నెస్. ఈ స్కంధములు నాలుగింటి పుణ్యమాని మనము వీ స్టాండ్ అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. విజ్ఞానం అంటే విజ్ఞాతృ ద వన్ హూ నోస్, సెపరేట్ ఫ్రమ్ ద నోన్. దట్ ఈస్ ది విజ్ఞాన స్కంధము. దట్ ఈస్ ది ఈగో. నువ్వు బాగా చెప్పేవా. ఈగో కూడా అది ఓ రకంగా ఉండదు. ఒక్కో రకం సందర్భంలో ఒక్కో రకంగా ఉంటుంది. దాంట్లో కూడా అప్స్ అండ్ డౌన్స్, వేరియేషన్స్. ఈగో కూడా యూనిఫార్మ్ ఏం కాదుగా, అది మెంటల్ మూమెంటే, ఈగోయిక్ మూమెంటే అది. కాబట్టి ఈగోయిక్ మూమెంట్ మీరు విట్నెస్గా ఉన్నప్పుడు ఈగో ఉండదు, ఈగో వ్యానిష్ అయిపోతుంది. అది విజ్ఞాన స్కంధము. ఈ మొత్తం అంతా అంచేతనే నేను చెప్పాను బహిర్ముఖత్వము. అంతే మొత్తం. నేను మీకు 5 లిస్ట్ ఇవ్వకముందే నాయన బహిర్ముఖత్వం అన్నది చాలా చెడ్డది, అంతర్ముఖులుగా ఉండు అని మన వేదాంతులు సరళంగా చెప్పిన దాన్ని బౌద్ధులు చాలా చక్కగా దాన్ని క్యారెక్టరైజ్ చేసి పెట్టారు. బుద్ధుడు స్కంధ శబ్దాన్ని వాడాడు, ఎక్కడో దాన్ని వివరించి ఉంటాడు. ఆయన 4 మాటలు మాట్లాడతాడు. తరువాతి వాళ్ళు దాన్ని బాగా ఎలాబరేట్ చేసుకుంటూ పోతారు. ఇదిగో అతనికి ఈ 5 స్కంధములు అంటే వెరసి బహిర్ముఖత్వము. దీనితో సమానమైన దుఃఖము మరి ఒకటి లేదు. మీ మనస్సు శాంతముగా ఉన్నట్లయితే, అదే మరి బహిర్ముఖత్వాన్ని లేకుండా అంతర్ముఖులై ఉంటే మనస్సు శాంతిగా ఉందనుకోండి, దాన్ని మించిన సుఖము మరి ఒకటి లేదు. సో మనస్సు శాంతముగా ఉండాలి. ఎలాగ మనస్సు శాంతముగా ఉండాలి? దానికి ఏమిటి ఉపాయం అంటే పలు ఉపాయములను మీరు సూచించవచ్చును. ఒకటి అవేర్నెస్ ఉండాలి. దేన్ని మనం అవేర్నెస్ అంటున్నామో, రామదాస్ మొదలైన మహాపురుషులు అవేర్నెస్ అని దేన్నైతే అన్నారో, దేనిని బుద్ధుడు అన్నాడా లేడా నేను చెప్పలేను, కానీ బౌద్ధులు మాత్రం అన్నారు మైండ్ఫుల్నెస్ అని అన్నారు. అంటే మనం దేన్ని సాక్షిభావము అంటామో దానిని వాళ్ళు మైండ్ఫుల్నెస్ అని అంటూ ఉంటారు. ఆ పదాన్ని అలా వాడతారు, తప్పేం లేదు. ఆ మైండ్ఫుల్నెస్ మీరు కనుక అవేర్నెస్ పెట్టుకుంటే మనస్సు శాంతముగా ఉంటుంది, మైండ్ సైలెంట్ అయిపోతుంది. సమాధి మళ్ళీ అంటాను, యాజ్ ది వాచర్ ఆర్ విట్నెస్ బికమ్స్ పర్ఫెక్ట్. The very movement of the mind dissolves and you attain samadhi, that is absolute peace and bliss. Nasti shante param sukham. How to attain that? This is okupayam. Witnessing is okupayam. ఇంకో 2 ఉపాయాలు ఉన్నాయి. విట్నెసింగ్ ఎక్కడ మొదలు పెట్టాలి? అవుట్ సైడ్ తోటి మొదలు పెట్టచ్చు. అవుట్ సైడ్ అవేర్నెస్ ఆఫ్ ది అవుట్ సైడ్ అంటే ఏమిటి?
ఆ ఫీలింగ్స్ ఉన్నాయి చూసారా, ప్లెజెంట్ అన్ప్లెజెంట్ న్యూట్రల్, వాటిని ప్రాజెక్ట్ చేయకుండా, సంజ్ఞాస్కంధం కూడా లేకుండా, నేను నామిన్క్లేచర్ గురించి చాలాసార్లు చెప్పాను. మీరు పేరు పెట్టద్దు, డోంట్ నేమ్ ఇట్. సంజ్ఞాస్కంధము. తర్వాత అసలు మీరు ఇంకోటి గమనించారా, స్వామీజీ ఆవేళ మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మీకు ఆ డిష్ పెట్టాము, మీకు నచ్చిందా అని అడుగుతారు నన్ను. ఎస్ నాకు నచ్చింది. మరి మీరు ఆ నచ్చినప్పుడు మీరు ఆ డిష్ గురించి మళ్ళీ ఎప్పుడు ప్రస్తావించలేదు ఎందుకని? అక్కడ జరిగింది ఏమిటో చెప్పమంటారా? నేను ఆ డిష్ని ఐ డిడ్ నాట్ లేబుల్ ఇట్, దానికి నేను నామకరణం చేయలేదు. ఆ డిష్ తినేసి బుద్ధుల్లా కూర్చున్నా. ఇది చాలా బాగుంది అని నామకరణం చేయలేదు. మీరు గమనించారో లేదో? అంటే నేను ఆ అదేం స్కంధం, అది రూపస్కంధము, తర్వాత సంజ్ఞాస్కంధము. ఫీలింగ్స్కి ఒక స్కంధం చెప్పాము, వేదనాస్కంధము. నేను వేదనాస్కంధాన్ని నెగేట్ చేసి పెట్టాను, నామకరణం చేయలేదు. నాకు ఎవడో చోటే బటూరే ఏదో ఉంది కదా, చోలే బటూరే, అది పెట్టారు. తినేసి కూర్చున్నాను. ఏమన్నా ఆవేళ మీరు చోలే బటూరే తిన్నారు కదా, మీరు బాగుందా అంటే బాగానే ఉందన్న. వాళ్ళు అడిగారు కాబట్టి అన్నారు. నేను ఐ డిడ్ నాట్ టేక్ ఇట్ దట్ వే. అంచేతనే మళ్ళీ ఇంకోసారి చోలే బటూరే తినాలనే కోరిక నాకు పుట్టలేదు. అది వస్తే ఇంకోసారి తినేస్తాం, అదేం వెనకే ఉండదు. బట్ నేను దృష్టాంతం ఏది చెప్పానంటే, ఆ వేదనాస్కంధము, సంజ్ఞాస్కంధము, వాసనాస్కంధము, మీరు ఇన్నింటిని ఒకే ఎఫర్ట్లో మీరు నిరోధించవచ్చు, జస్ట్ బై అవాయిడింగ్ ద నేమింగ్. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. ఊరికి 5 లెక్క పెట్టినా, డోంట్ గివ్ ఎ నేమ్ టు ఇట్, డోంట్ క్యారెక్టరైజ్ ఇట్ యాజ్ ప్లెజెంట్ ఆర్ అన్ప్లెజెంట్, డోంట్ క్యారెక్టరైజ్ ఇట్, డోంట్ డూ దాట్. మా చిన్నప్పుడు నా మటుకి నేనే చూసేవాడిని. ఎన్టీఆర్ పార్టీ, ఏఎన్ఆర్ పార్టీ అని 2 ఉండేవి పిల్లల్లో. ఇవి సినిమాలకి పారిపోయే వాళ్ళల్లో 2 పార్టీలు ఉండేవి. దాంట్లో ఒకడు ఎన్టీఆర్ పార్టీ వాడు, నేను కొంచెం ఏఎన్ఆర్ వైపు మొగ్గు చూపేవాడిని. నా సంగతి నేను చెప్తున్నా. ఎన్టీఆర్ యాక్షన్ బండగా ఉందని నాకు అప్పటి నుంచి అనిపించేది, ఓవర్ యాక్షన్ అని. ఏఎన్ఆర్ సున్నితంగా ఉంటుందని నా అభిప్రాయం. ఇదంతా ఏమిటి, ఈ రకమైన వేదనాస్కంధం డెవలప్ చేసినందువల్ల అనేక సినిమాలు చూడాల్సి వచ్చింది. ఇదంతా వేదనాస్కంధం నుంచి వచ్చిన సమస్య ఇదంతా కూడా. కాబట్టి మీరు బీ వాచ్ఫుల్, బీ అవేర్ఫుల్, బీ ఎ విట్నెస్. మైండ్ డిజాల్వ్ అయిపోతుంది. ఈ స్కంధములన్నీ కూడా హూష్కాకి అయిపోతాయి. దట్ ఈజ్ ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏమిటో తెలుసిన, అహమస్మి. మీరు అభ్యాసం చేయండి దాన్ని. అహమస్మి. మీ మొత్తం 5 స్కంధాలు కూడా దే ఆర్ డిజాల్వ్డ్. మూడవది హూ యామ్ ఐ. మీరు సరైన పద్ధతిలో హూ యామ్ ఐ మెడిటేషన్ చేస్తే 5 స్కంధాలు కరిగిపోతాయి. అప్పుడు ఈ 5 స్కంధాలు కరిగిపోతే కలిగేటువంటి స్థితికే శాంతి అని పేరు. అదే బ్లిస్. ఆయన చెప్తున్నా, మన స్వామి రామదాస్ ఏదన్నాడో సరిగ్గా అదే బుద్ధుడు అన్నాడు. వెంటనే నేను ప్రింట్ చేసి కట్ చేసి పెట్టుకున్నా. ఇట్ ఈజ్ లైక్ బ్రహ్మసూత్రం లాంటిది మాట అన్నాడు ఆయన. ఎంత బాగా చెప్పారు, ఇంత బాగా మనం చెప్పగలమా అని డౌట్ వచ్చేంత బాగా చెప్పారు ఆయన. కాబట్టి ఆ శాంతిని మించిన సుఖము. కాబట్టి మీరు ఈ స్కంధములన్నిటినీ న్యూట్రలైజ్ చేసేసేటువంటి ఆ శాంతి. శాంతి అంటే ఇన్నర్ క్వైట్యూడ్, బాహ్యమైనందుల శాంతి కాదు, ఇన్నర్. దాన్ని మించిన ఆనందము మరొకటి లేదు. శ్లోకం పూర్తి చేద్దాము. రాగసమః, విషయాసక్తితో సమానమైన వహ్నిః మంట నాస్తి లేదు. ద్వేషసమః, ద్వేషించుటతో సమానమైన కలిహ కలి నాస్తి లేదు. స్కంధసమం, స్కంధములనే బహిర్ముఖత్వముతో సమానమైన దుఃఖము నాస్తి లేదు. శాంతే శాంతి కంటే పరం గొప్పదైన సుఖం ఆనందము నాస్తి లేదు.
నాస్తి రాగసమో బన్ధిః नास्ति रागसमो बन्धिः నాస్తి ద్వేషసమః కలిః नास्ति द्वेषसमः कलिः నాస్తి స్కంధసమం దుఃఖం नास्ति स्कन्धसमं दुःखम् నాస్తి శాంతేః పరం సుఖం. नास्ति शान्तेः परं सुखम् ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య ఓం శాంతి శాంతి శాంతి.